రాష్ట్రంలో బీజేపీ తరపున సీఎం ఉన్నారు. అయితే అక్కడ ప్రస్తుతం పాలిస్తుంది బీజేపీ మణిపూర్లో. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఇండియా కూటమి ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. ఆ రాష్ట్రంలో ఎందుకు సీఎంని తొలగించలేదు, ఎందుకు ఆ ఘటనపై మీరు చర్యలు తీసుకోలేదు, ఎందుకు జాప్యం చేస్తున్నారు, ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు అసలు మీరు అక్కడికి వెళ్ళలేదు అంటూ ఇక్కడ మోదీ టార్గెట్ గా ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ మేరకు నిన్న కూటమి ఒక రకంగా చెప్పాలంటే నేను కూటమి ముప్పేట దాడి చేసిందనే చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నిఖార్సైన తెలంగాణ వాదిని, తెలంగాణ ప్రజల విషయంలో ఎన్నడూ రాజీ పడలేదు, నేను చంద్రబాబుకి సహచరుని, కేసీఆర్ అనుచరుని, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే నేను తెలంగాణ ప్రయోజనాల విషయంలోనే ఎన్నడూ రాజీ పడలేదని, అలాగే నేను చంద్రబాబుకి సహచరుని, కేసీఆర్ అనుచరుని అంటూ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే మనం చాలా కాలం నుంచి వింటూనే ఉన్నాం. అంటే ఇక్కడ టీడీపీకి చంద్రబాబుకి అత్యంత సహచరుడు, టీడీపీకి ఇంకా టీడీపీ పార్టీ తరపున మాట్లాడుతున్నట్టు ఉంటుంది రేవంత్ రెడ్డి మాట్లాడితే అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో వివిధ పార్టీల అండం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అన్నిటికీ పుల్ స్టాప్ చెప్తూ కూడా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు ఇచ్చారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా మొన్న ఏదైతే సభ నిర్వహించారో అసెంబ్లీ సమావేశాలు, ఆ సమావేశాల్లో ఎక్కడా కూడా ప్రజా సమస్యలపై కాకుండా ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పైనే ఎక్కువ శాతం విరుచుకుపడడం జరిగింది. అనవసరమైన మాటలు కూడా అన్నారంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అలాగే మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగం, కేసీఆర్ కిట్ నుంచి ఆసరా వరకు ఎన్నో పథకాల అమలు, త్వరలోనే పెన్షన్ మార్పిడి అంటూ కేటీఆర్. ఇక్కడ మరొక విషయం ఏంటంటే నిన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ప్రజలే గలమెప్పారు. అంటే ఆయన సొంత నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలోనే ప్రజలే ఆయన మీద నిరసన వ్యక్తం చేశారు. ఓ రకంగా చెప్పాలంటే పార్టీకి అదొక ఎదురు దెబ్బకనే, అంటే ప్రజల్లో పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అంత జరుగుతుంటే కూడా ఇక్కడ కేటీఆర్ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అంటూ కూడా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సర్వేలే కీలకం, సెప్టెంబర్ 2వ వారానికి 60 నుంచి 70 మంది అభ్యర్థుల ఖరారు, వెనువెంటనే జాబితా వెల్లడి, కాంగ్రెస్ పీఈసీ స్క్రీనింగ్ కమిటీల కసరత్తు. ప్రధానంగా సర్వేలే కీలకంగా ఇక్కడ కాంగ్రెస్, మనం నిన్ననే మాట్లాడుకున్నాం, ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కూడా సర్వేలే కీలకంగా ముందు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ నెలలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు అని చెప్పి, అయితే నేను ఏదైతే అనుకున్నామో కాంగ్రెస్ 38% అభ్యర్థులను ప్రకటిస్తుంది అని చెప్పి, 38 కాదు 60 నుంచి 70 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అది కూడా ఈ నెలలోనే. ఇంకొక విషయం ఏంటంటే ఈ నెల చివరిలో అటు మల్లికార్జున ఖర్గే రానున్నారు. అలాగే నెక్స్ట్ మంత్ మొదటి వారంలో ఏమో ప్రియాంక గాంధీ, 3వ వారంలో సోనియా గాంధీ రానున్నారు. ఒక పక్కన చూసుకున్నట్టయితే ఎన్నికలకి ఇంకా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ దూకుడు పెంచి వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే అయితే జాతీయ స్థాయిలో నేతల్ని ఇక్కడ రాష్ట్రానికి తెప్పించి వాళ్ళతో ప్రచారం చేయించే దిశగా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తుంది. మనం నెక్స్ట్ పేపర్ చూసుకుందాం, ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఒక్క ఛాన్స్ ప్లీజ్, తెలంగాణ ఇచ్చిన పార్టీగా సోనియాతో సెంటిమెంట్ అస్త్రం, సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ, అదే సభలో పార్టీ మేనిఫెస్టో ప్రకటన, పార్టీకి అధికారం ఇవ్వాలంటూ ప్రజలకు సోనియాతో పిలిపించాలని నిర్ణయం. ఇక గెలుపునకు సర్వశక్తులు వడ్డనున్న కాంగ్రెస్, ఈ నెల 18న పార్టీ అధ్యక్షుడు ఖర్గే సభ, నెలాఖరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, సెప్టెంబర్ 7 తర్వాత ప్రియాంక సభ. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే ఎగ్జాక్ట్ గా. అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఎలక్షన్స్ తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో దూకుడుగా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీతో ఏదైతే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన నేపథ్యంలో ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ సోనియా గాంధీతోనే ప్రచారం చేయించాలి అని చెప్పి కూడా ఈ మేరకు కాంగ్రెస్ నిర్ణయించింది. అలాగే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పెద్దలని రాష్ట్రానికి పిలిపించి ఒక్కొక్కరిగా ఇక్కడ ప్రచారం చేయించాలి. అయితే తక్కువ సమయంలోనే ప్రచారం చేయించి వాళ్ళతో మేనిఫెస్టోను కూడా సోనియా గాంధీతో నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 17న మేనిఫెస్టో కూడా విడుదల చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ యోచనలో ఉంది. అయితే ఈ మేనిఫెస్టోలో ప్రజాకర్షక పథకాలు ఉంటాయా, అలాగే బీఆర్ఎస్ కి ఏ మేరకు మేనిఫెస్టోలో ప్రజలను ఆకర్షించే విధంగా పథకాలు అమలు చేస్తారు అనేది కూడా ఒక రకంగా మేనిఫెస్టో రూపొందుతుంది అనేది కూడా ఒక రకంగా ఆసక్తి నెలకొంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే తెలంగాణ ద్రోహి కేసీఆర్, బీఆర్ఎస్ కు పిండం నీకు సమాధి, రాసి పెట్టుకో, ఇదే నా శపథం, నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను, రాష్ట్రం పట్ల నా నిబద్ధత ఎప్పుడూ మారలేదు, నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తారా అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిన్న రేవంత్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ లో ప్రధానంగా ఈ మేరకు ఆయన
కేసీఆర్ పై అలాగే బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడడం జరిగింది. ప్రధానంగా నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడా కూడా ప్రజల సమస్యల కంటే ఎక్కువగా ముఖ్యం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే అంటూ కూడా ఆయన ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే వారసులకు నో నేతల ప్రతిపాదనకు అధినేత ససేమిరా ఈసారి ఎన్నికల్లో మేము పోటీ చేయం, మా వారసులకు టికెట్ ఇవ్వండి ప్లీజ్. సీఎం కేసీఆర్ కు సీనియర్ నేతల వినతి. జాబితాలో పోచారం, జోగురామన్న, బాజిరెడ్డి అలాగే మనోహర్ రెడ్డి తదితరులు. ఈసారి మీరే పోటీ చేయాలంటున్న సీఎం. ఇతరుల నుంచి పోటీ ఉండడం ఓ కారణం. ఓకే, ప్రయోగాలకు విముఖత మరో కారణం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ తరఫున చాలా మంది సీనియర్ లీడర్లు కూడా వారి తనయుడిని అలాగే లేకపోతే వారి వారసుని నిలబెట్టాలని చెప్పి ప్రధానంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కుటుంబ రాజకీయాలకు ఇప్పుడు ఎటువంటి ఛాన్స్ లేదు. ప్రధానంగా ఈ టైంలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా గనక కొత్త వారికి అంటే ఎవరైతే వాళ్ళ వారసులకి గనక టికెట్లు ఇస్తే ప్రయోగాలు చేయడం కూడా ప్రజల్లో కొంతమేర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటూ కూడా ఇక్కడ కేసీఆర్ ఈ మేరకు కుటుంబ రాజకీయాలకి వద్దు, మీ వారసులకి టికెట్లు కాదు, మీరే నిలబడండి అంటూ కూడా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మణిపూర్ కు ఎందుకు వెళ్ళలేదు? ప్రధాని మౌనవ్రత భంగానికే అవిశ్వాసం. విపక్షాల స్పష్టీకరణ. ప్రధానికి 3 ప్రశ్నలు. 80 రోజుల తర్వాత 30 సెకండ్లే మాట్లాడేరే. బీరేన్ సింగ్ ను ఎందుకు తొలగించలేదు? రేపు సభలో మాట్లాడనున్న మోదీ, రాహుల్. చర్చను రాహుల్ ప్రారంభిస్తారన్న కాంగ్రెస్. గోగోయ్ మాట్లాడడంపై బీజేపీ విసిడ్లు. లోక్సభలో అధికార విపక్షాల వాగ్వాదం. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగాయి. ప్రధానంగా నిన్న ఎట్టకేలకు అయితే అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఈ అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టామనేది కూడా క్లియర్ గా ఇండియా కూటమి ప్రస్తావించడం జరిగింది. అలాగే ఇటు బీజేపీకి ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వానికి 3 ప్రశ్నలు సంధించింది. ఆ 3 ప్రశ్నలు కూడా 80 రోజుల తర్వాత 30 సెకండ్లు ఎందుకు మాట్లాడారు? అలాగే బీరేన్ సింగ్ ను ఎందుకు తొలగించలేదు, అంటే అక్కడ ఉన్న సీఎం ను ఎందుకు తొలగించలేదు అని వారు ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ ఈ నేపథ్యంలో రేపు మోదీ ఈ మేరకు మాట్లాడనున్నారు. అయితే మోదీ ఏం మాట్లాడతారు, ప్రతిపక్షాలకు ఎటువంటి సమాధానం ఇస్తారు అనేది కూడా ఆసక్తిగా మారింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే రేషన్ డీలర్ల కమిషన్ పెంపు. టన్నుకి 1,400 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం. రాష్ట్రంలోని 17,227 మంది డీలర్లకు లబ్ధి. బడ్జెట్లో 139 కోట్లు అదనంగా ఖర్చు. అయితే ఈ మేరకు వెల్లడించిన మంత్రులు హరీష్, గంగుల. అయితే రేషన్ డీలర్ కమిషన్ పెంచినట్లుగా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఇటు ఎవరైతే అసంతృప్తిలో ఉన్నారో ఏ నియోజకవర్గాలు ఏ పథకాలు ఇంకా అమలు కాలేదు, ప్రధానంగా అవి అమలు చేయడం జరుగుతుంది. అలాగే రేషన్ డీలర్లకు కూడా కమిషన్లు పెంచుతున్నట్టు బీఆర్ఎస్ అలాగే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగు. ప్రధానంగా కూడా మీ దయుంటే గెలుస్తా, లేదంటే ఇంట్లో కూర్చుంటా, ముందుకు పోయా, పైసలు పంచా. మంత్రి కేటీఆర్. ఇక్కడ కేటీఆర్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సంక్షేమానికి స్వర్ణయుగం. ఇక్కడ సంపద పెరగడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీల వలస అన్ని సిరిసిల్లకేనా అని నన్ను ఎమ్మెల్యేలు, అందుకే కొన్ని సీక్రెట్ గా చేయాలంటే మా వాళ్ళకు అర్థమైతలే. ప్రధానంగా మనం ఇందాకే చెప్పుకున్నాం, సిరిసిల్లలో కేటీఆర్ కి నిందక తగిలింది. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు నేను ప్రజాసేవ చేస్తా, లేదంటే ఇంట్లో కూర్చుంటా. లాస్ట్ టైం కేసీఆర్ కూడా ఇదే చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మీరు గెలిపిస్తే నేను వచ్చి ప్రజాసేవ చేస్తా, లేదంటే ఫామ్ హౌస్ లో కూర్చుంటా అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కూడా ఇదే వ్యాఖ్య చేశారు. మీరు గెలిపిస్తే నేను సేవ చేసుకుంటా, లేకపోతే ఇంట్లో కూర్చుంటా. అంటే గెలిపిస్తేనే చేస్తారా, గెలిపించకపోతే చేయరా అన్న ప్రశ్న కూడా ఇటు ప్రజల్లో కూడా మెదులుతుంది. ఇక్కడ ఒక విషయం చూసుకోవచ్చు ఏంటంటే, ఆయన ప్రధానంగా ఒక వ్యాఖ్య చేశారు. ఏదైతే నిరసన నేపథ్యంలోనే ఆయన మేరకు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే కేసీఆర్ పాలన సంక్షేమ నియోగం, ఇక్కడ సంపద పెరగడంతోనే ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు అని వ్యాఖ్య చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక మాట అన్నారు, సిరిసిల్లకి అని చేస్తారా అంటూ ఎమ్మెల్యే ఉన్నారు, రహస్యంగా చేస్తుంటే మీకు అర్థం కావట్లేదు అంటూ కూడా సిరిసిల్ల ప్రజలు ఉద్దేశించి మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే నెక్స్ట్ మనకైతే స్కీములపై అంతా గందరగోళం. దేనికి ఎప్పుడు అప్లై ఎక్కడ చేసుకోవాలన్నా చెప్తలే. అయితే ఏ డాక్యుమెంట్లు పెట్టాలో కూడా చెప్పేటోళ్ళు లేరు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే స్కీములు అమలవుతున్నాయో పథకాలు అంటే బీసీ బందే కానీ లేకపోతే ఇటు చేనేత కార్మికులకే కానీ ఒక్కొక్కరి కింద ఇటు పథకాలు అమలులో బీఆర్ఎస్ పార్టీ ముందుంది. అయితే ఈ నేపథ్యంలో అయితే దేనికి ఏది పెట్టాలి అప్లికేషన్లు, అలాగే ఏమేం కావాలి డాక్యుమెంట్లు కూడా
క్రమంగా తెలియట్లేదు, ప్రాపర్ గా తెలియలేదు అంటూ కూడా ఇక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మణిపూర్ పై మౌనం ఎందుకు? అవిశ్వాస తీర్మానంపై చర్చలో కేంద్రాన్ని నిలదీస్తున్న ప్రతిపక్షాలు ప్రధాని మౌనాన్ని బ్రేక్ చేసేందుకు నో కాన్ఫిడెన్స్. అయితే మణిపూర్లో హింసను ఆపడంలో కేంద్రం విఫలమైందని మండిపాటు. కూటమి సభ్యుల విశ్వాసానికి చెక్ చేసేందుకు ఈ అవిశ్వాసం అంటూ బీజేపీ ఎత్తేవా. ప్రధానంగా చూసుకున్నట్టయితే మనం గత 3 పేపర్లో చూసుకున్నాం. నిన్న పార్లమెంట్లో వాడివేడి చర్చ జరిగింది. ప్రధానంగా మేము ఈ అవిశ్వాస తీర్మానం కూడా మణిపూర్ ఘటనపై మాట్లాడించేందుకు అంటూ కూడా కాంగ్రెస్ ప్రస్తావించడం జరిగింది. దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి, చెప్పండి, ప్రధానంగా నిన్న వాడివేడిగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగాయి. ప్రధానంగా ఎట్టకేలకు నిన్నైతే మాత్రం అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇండియా కూటమి క్లియర్ కట్ గా చెప్పేసింది, మేము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాని మణిపూర్ ఘటనపై మాట్లాడడం కోసమే. అయితే ఎందుకు ప్రధాని మాట్లాడట్లేదు? అలాగే ఇక్కడ ఒక క్వశ్చన్ చేసింది, సీఎం ని ఇంతవరకు ఎందుకు తొలగించలేదు, ఈ ఘటనపై పూర్తిగా ఎందుకు విశ్లేషణ జరిపించలేదు అని చెప్పి కూడా అటు ఇండియా కూటమి ప్రశ్నించడం జరిగింది. దీనిపై మీరేమంటారు? మణిపూర్లో జరిగినటువంటి అమానవీయ ఘటన మీద విపక్షాలు తీసుకుంటా అవిశ్వాస తీర్మానం పెట్టారు, వాటిని చర్చ జరుగుతా ఉంది. ఇండియా కూటమి కూడా చెప్పింది తన వైఖరి. అంటే మణిపూర్ ఘటన మీద కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని దేశంలోని ప్రజా సంఘాలు కానీ, పౌర సంఘాలు కానీ, రాజకీయ పార్టీ ఇవన్నీ కూడా తప్పుపడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కొంత ముందుగా వెళ్ళి కొన్ని చర్యలు తీసుకొని అక్కడ శాంతిని పరిరక్షించే కార్యక్రమాన్ని చేపడితే బాగుండేది. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు చూసి చూడట్టుగా వ్యవహరిస్తుందా, లేదంటే ఏం జరుగుతుంది చూద్దామని వ్యవహరిస్తుందా అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఉండడంతో విపక్ష కూటమి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. దీని విషయంలో నిన్న పార్లమెంట్ లో చాలా వాడివేడిగా చర్చ జరిగింది. విపక్ష సభ్యులందరూ కూడా కేంద్ర ప్రభుత్వ పనితీరు పైన కొంత ధ్వజమెత్తారు. కారణం ఏంటంటే మణిపూర్ లో మంట ఆగట్లేదు, హింస రోజు రోజు పెరుగుతా ఉన్నది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేతులు చూస్తా ఉంది. కేంద్ర బలగాలను రంగంలో తీసేపటికి అక్కడ శాంతి పునరుద్ధరణ కావడం లేదు. ఏం చేయాలి భవిష్యత్ కార్యాచరణ అన్న విషయంలో కేంద్ర హోంశాఖ తరచూ సమావేశాలు పెట్టడమే, లేకపోతే అక్కడ ఉన్న అధికారులతో చర్చించడం, ఏదో ఒక చేసి ఉంటే బాగుండేది. అది కూడా చేయట్లేదని అనుమానాలు వస్తా ఉన్నాయి. అంటే వీటన్నిటికి సంబంధించినటువంటి ఈరోజు జరిగేటువంటి అవిశ్వాస తీర్మానం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతా ఉన్నారు. దాంట్లో వారు కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం. ఇకపోతే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తొలగించాలి అనే అంశం. బీరేన్ సింగ్ తొలగించాలంటే కొంత న్యాయపరంగా చిక్కులు వస్తాయని చెప్పేసి అధికార బీజేపీ భావిస్తా ఉన్నది, చెప్తా ఉన్నది. అంటే మణిపూర్ ఘటనను సుప్రీంకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తుంది. 3 మహిళా న్యాయమూర్తులతో అక్కడ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లాగా వేసింది. అక్కడ మణిపూర్ లో పరిస్థితులు, వీటికి సంబంధించిన అంశాలను వారు అధ్యయనం చేసి అందుకు సంబంధించిన నివేదికను కూడా సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చే అవకాశం. ఈ నేపథ్యంలో కొంత కేంద్ర ప్రభుత్వం అక్కడ సీఎం మార్చే విషయంలో కానీ మిగతా అంశాలలో కొంత చూస్తారు. సుప్రీంకోర్టు రంగంలో దిగి సుప్రీంకోర్టు అక్కడ శాంతి పునరుద్ధరణ కోసం చేపట్టారు చర్యల మీద కొంత అధ్యయనం చేయడం నేపథ్యంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆదేశాలను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వెళ్దాం అన్న ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఈ నేపథ్యంలో కొంత అక్కడ పరిస్థితుల మీద కూడా ఈరోజు ప్రధానమంత్రి ఇచ్చే అవకాశం. అయితే ఇండియా కూటమి తను మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గడిచిన 3 మాసాలుగా అక్కడ మణిపూర్ లో హింస మాట్లాడకపోవడం, ఎటువంటి ఎక్కడ ప్రకటన చేయకపోవడం, కనీసం మణిపూర్ ను సందర్శించకపోవడం కూడా నిన్న ఇండియా కూటమి తప్పటి. అయితే ఇక్కడ హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తానని చెప్పారు పార్లమెంట్ సమావేశాలు. కానీ అందుకు కూడా విపక్షాలు ఒప్పుకోకపోవడంతో కేంద్రం ఎందుకు మౌనంగా ఉన్నది, ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడలేకపోయిన విషయం కూడా ఈరోజు కొంత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొంత లోక్సభకు వివరణ అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే ఈ అంశం కొంత పార్లమెంట్ మణిపూర్ అంశం. మణిపూర్ లో 2 తెగలకు సంబంధించినటువంటి హింస దేశవ్యాప్తంగా కొంత గందరగోళం చేసి కొంత పరిస్థితులు ఉన్నాయి.
అక్కడ మహిళల దాడి చేయడం, విమర్శనం చేసి ఊరేగించడం, ఈ ఘటనలు కొంత సభ్య సమాజం తలదించుకునే విధంగా నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వ పనితీరును, హోంశాఖ పనితీరును తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. ఈ మొత్తం అంశం మీద విపక్షాలు తమ అనుమానాన్ని నివృత్తి చేసేందుకు కేంద్రం పైన ఒత్తిడి తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే విపక్షాలు లేవనెత్తే అంశాలన్నింటి మీద కేంద్ర ప్రభుత్వం సవివరణమైనటువంటి వివరణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తుంది పార్లమెంట్. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి. ఈ ప్రెస్ మీట్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన చేసింది ఏంటంటే, సభలో ఎక్కడా కూడా ఇటు రాజకీయాలు ఏదైతే ప్రజల సమస్యల గురించి కాకుండా కేవలం ఇటు రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ పైనే దూషించడం జరిగింది. ఎక్కడా కూడా ప్రజా సమస్యలపై మాట్లాడడం చాలా వరకు జరగలేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. దీనిపై మీరేమంటారు? అది రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. రాష్ట్రంలో వరదలతో అప్రమత్తం దాదాపు 43 మంది మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? వరద బాధితులకు ఏ రకమైన సహాయం చేస్తుంది? భవిష్యత్తులో వరదల తగ్గకుండా ఏం చర్యలు తీసుకుంటారు అనే విషయంలో చెప్పలేకపోయింది. ఇంకొక రకంగా వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు ఏ రకంగా చేపడుతున్నారు? జిల్లాల వారిగా వివరణలు ఇస్తే, అసెంబ్లీకి ఇస్తే బాగుండేది. వాస్తవానికి అందరూ భావించారు వరదలు వచ్చి తగ్గిదని చెప్పట్టు వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరగడంతో వరదల మీద ప్రధానంగా ప్రభుత్వం అందిస్తుంది. సమాముఖంగా కొంత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే చర్యలను సభ్యులకు వివరిస్తుంది, సమాధానం తెలియజేస్తున్నప్పుడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కదారి పట్టించింది, దిగ్విజయంగా పూర్తి చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడి కరెక్టే. విపక్షాలను దుయ్యబట్టడానికే సభా సమావేశం మంత్రి కేటీఆర్ గారు, అంటే ఎక్కువగా సభలో మాట్లాడింది మంత్రి కేటీఆర్. మంత్రులు ఉన్నప్పటికీ అన్ని అంశాల మీద కేటీఆర్ అన్ని తానే ముఖ్యమంత్రిగా మాట్లాడు, ముఖ్యమంత్రి భవిష్యత్ ముఖ్యమంత్రి ఆయన అంటా ఉన్నారు, మాట్లాడుతారు. కానీ అసలు సమస్యను సబ్బులు లేవెత్తిన సమస్య ఉంది. అంటే విపక్షాలు ప్రధానంగా అక్కడ మాట్లాడలేకపోయారు. గవర్నర్ను దూషించడం, సభలో విపక్షాలను విమర్శించడం, ఈ రెండింటికి శాసనసభ పరిమితమైంది. కాబట్టి రేవంత్ రెడ్డి టార్గెట్ గా, కాంగ్రెస్ టార్గెట్ గా శాసనసభలో సభ్యులు మాట్లాడారు. కాబట్టి మంత్రులు మాట్లాడారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఆ విషయాన్ని ఎక్కువగా ప్రస్తావించాలి, అదే అంశాన్ని తీసుకొచ్చారు. ఆయన్ని మాట్లాడి చెప్పారు కూడా, నేను చంద్రబాబుకు సహచరుని అయితే. అలాగే ఇక్కడ చూసుకుంటే కృష్ణమూర్తి ప్రధానంగా నిన్న సిరిసిల్లలో ఆయన సొంత నియోజకవర్గంలో, కేటీఆర్ సొంత నియోజకవర్గంలోని ఆయనకి నిరసన సెగ తగిలింది. అసలు ఇది ఒక రకంగా చూస్తుంటే అయితే ప్రభుత్వం మీద ప్రజలకి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయనకి వ్యతిరేకంగా ప్రజలే నిరసన వ్యక్తం చేశారు. దీనిపై మీరేమంటారు? గతంలో గజ్వేల్లో కూడా సీఎం కేసీఆర్ ఆయన అక్కడ కూడా నిరసన సభలు వచ్చాయి. అంటే ప్రజా సమస్యలను కాకుండా వాళ్ళ రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్ళడం ఈ సంవత్సరానికి మూలం. ఎప్పుడు సిరిసిల్లకు కేటీఆర్ వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి విపక్ష, అంటే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఎస్పీ కానీ, ఇట్లా అంటే విపక్ష పార్టీలకు చెందినటువంటి నేతలు ఎవరైతే వివరిస్తా ఉన్నారో, ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు పోరాటం చేస్తా ఉన్నారు, ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని పైన విమర్శలు గుప్పిస్తా ఉన్నారు, వాళ్ళను అరెస్ట్ చేయడము, అదుపులో తీసుకోవడము, హౌస్ అరెస్ట్ చేయడము, ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తా ఉన్నారు. నిన్న కూడా జరిగింది అదే అంశం. ఈసారి అదే రకంగా విపక్ష పార్టీ అన్నింటినీ ఎక్కడికక్కడ కట్టడి చేసినప్పటికీ. అలాగే ఇక్కడ ఒక పాయింట్ చూసుకోవచ్చు. ప్రధానంగా కేటీఆర్ ఒక వ్యాఖ్య చేశారు. ఈ నిరసన తర్వాత ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. మీరు గెలిపిస్తే నేను పని చేస్తా, లేకపోతే ఇంట్లో కూర్చుంటా అన్నారు. గత ఎన్నికల టైంలో కూడా కేసీఆర్ ఈ మేరకే వ్యాఖ్యలు చేశారు. మీరు గెలిపిస్తే నేను పని చేస్తా, లేదంటే కనుక నేను ఫామ్ హౌస్కి వెళ్ళి నా వ్యవసాయం చేసుకుంటా అన్నారు. ఏంటి ఇది? అంటే గెలిపిస్తే పని చేస్తారా, లేకపోతే పని చేయరా? పదవులుంటే పని చేస్తాం, పదవులే మాకు ముఖ్యం. పదవులు మాకు ప్రజలు గుర్తురాదు, మాకు ప్రజలు కూడా తెలియదు మాకు అనే వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సిరిసిల్ల ప్రజలు కూడా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆయన నాకు గెలిపిస్తేనే పనిచేస్తాను, లేకపోతే మీ గురించి మాట్లాడాలి. రేపు వేరే వాళ్ళు కనీసం నేను ప్రతిపక్షంలో కూడా పోరాటం చేయండి. నేను ఓడిపోయినా కానీ మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, మాజీ రాష్ట్ర నేతగా నేను ప్రజా సమస్యలు పట్టించుకోను. నాకు పదవి ముఖ్యం, అధికారమే ముఖ్యం. అధికారం ఇస్తారా మీ ఇష్టం, లేకపోతే మీ ఇష్టం అంతే. ఆయన చెప్పేది స్పష్టంగా ఉంది, ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ చెప్పినా, కేటీఆర్ చెప్పినా, ఇంకో ప్రజాప్రతినిధి చెప్పినా, ఎవరైనా చెప్పినా, అది విపక్షానికి చెప్పినా కానీ ఒకటే ప్రజలు అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఓట్లేసి గెలిపించి వాళ్ళు ఏం చేసినా, తప్పులు చేసినా, ఒప్పులు చేసినా, ఏం చేసినా, ప్రజలు ఇబ్బందిగా గురి చేసినా, ప్రజలు కష్టాల పాలు చేసినా మమ్మల్ని గెలిపిస్తేనే పనిచేస్తాం, లేకపోతే మా కష్టాలు పట్టించుకోవద్దు, మేము పెట్టిన కష్టాలు పట్టించుకోవద్దు, మేము చేసిన నష్టాలను పట్టించుకోవద్దు, మేము చేసిన అప్పుల గురించి మాట్లాడదు. కాబట్టి మేము ఏం చెప్తే అది అంతే, మమ్మల్ని గెలిపించండి అంతే, ఇంకొక మాట లేదు అని స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మంత్రి కేటీఆర్ కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళకి తెలియదు కాదు, అంటే ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. దేశ రాజకీయాల్లో కొన్ని అంశాల్లో అంటే ఎన్నికలకు అత్యంత ఖరీదైనవి అని చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఎన్నికలు కూడా అత్యంత ఖరీదుగా ప్రజలు భావిస్తా ఉన్నారు, ప్రభుత్వాలు భావిస్తా ఉన్నాయి, పాలకులు భావిస్తా ఉన్నారు, ప్రజాప్రతినిధులు భావిస్తా ఉన్నారు, పోటీ చేసే వాళ్ళు కూడా భావిస్తారు అత్యంత ఖరీదైన ఎన్నికలు. కాబట్టి డబ్బులు పెట్టి గెలవాలనుకోవడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి. ఏదైతే డబ్బులు పంచను, మంది కొను అని గతంలో చెప్పారు, నిన్న కూడా చెప్పారు మంత్రి కేటీఆర్. ఇది సాధ్యమవుతుందా? బహిరంగ సభకి డబ్బులు ఇచ్చి మందు పోసి తీసుకొస్తున్నారు కదా, అంటే ఒక బీఆర్ఎస్ కాదు, అన్ని పార్టీలు కూడా అదే ఇస్తా ఉన్నాయి. డబ్బులు లేకుండా, మందు లేకుండా పబ్లిక్ మీటింగ్లు సక్సెస్ చేస్తున్నారా ఏ పార్టీ అయినా? ఏ పార్టీ కూడా చేయట్లేదు. కాబట్టి నేను డబ్బులు ఇవ్వను, నేను మందు పోయాను, నన్ను గెలిపించండి, ఇదంతా చెప్పడానికి బాగుంటుంది, వినడానికి మరీ సొప్పుగా ఉంటుంది. కానీ ఇది ఆచరణ సాధ్యమయ్యేది కాదు. ఆచరణ సాధ్యమయ్యే విషయాలు చెప్తే బాగుంటుంది. కొంత ప్రజల అంటే జరుగుతున్న సమాజానికి కొంత సానుకూలంగా ఉండేది, కొంత అనుకూలంగా ఉండేది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో పక్క కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచినట్టు కనిపిస్తుంది. అయితే ఈ నెలలోనే మల్లికార్జున ఖర్గే రానున్నారు. అలాగే మొదటి వారంలో ప్రియాంక, నెక్స్ట్ ఏదైతే వచ్చే నెలలో మొదటి వారంలో ప్రియాంక, ఆ తర్వాత మూడో వారంలో ఇటు సోనియా గాంధీ రానున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా మేనిఫెస్టోను కూడా సోనియా గాంధీ చేతుల మీదే ఏదైతే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆ సభ నిర్వహించి